ఈ వీడియో చూసే ముందు మిగతా 13 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓ సారీ ఇందు, సారీ, నా ఉద్దేశం అది కాదు. ఏదో ఫ్లోలో టంగ్ స్లిప్ అయింది అంతే. సారీ. మీ హస్బెండ్ ఏం చేస్తారు? నేను బాగా చూసుకుంటారా? బాబు, నా హస్బెండ్ ఎవరో కాదు, మీ ఫ్రెండ్ అర్జున్. నేనంటే ప్రాణం. నాకు ఏ కష్టం లేకుండా మహారాణిలాగా చూసుకుంటున్నాడు. ఓ గుడ్ గుడ్. సరే అది వదిలే, ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏముంది, పని చూసుకోమని చెప్పారు. ఓ అంటే రాలేదా? అదేనుగా నేను తెలుగులో చెప్పింది. సరే సరే ఉండు, ఇప్పుడే వస్తా అని అశ్విన్ లోపలికి వెళ్ళి ఒక పేపర్ తెచ్చాడు. పేపర్ నా చేతికి ఇస్తూ, ఇదిగోండి ఇందు గారు, మీ అపాయింట్మెంట్ లెటర్. ఒక 1 వీక్లో మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఏ అశ్విన్, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? చేతిలో ఫైల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే నువ్వు ప్యూన్ అనుకున్నావా? ఈ ఆఫీస్ జనరల్ మేనేజర్ని. ఓ రియల్లీ, కంగ్రాచులేషన్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ, తొక్కల జాబ్కి కూడా ఎందుకు ఈ షేక్ హ్యాండ్? నాకేం లక్షలు రావడం లేదు, జస్ట్ 28,000 జీతం అంతే. ఒక 6 నెలల తర్వాత ఈ కంపెనీ మానేసి వేరే చోట జాయిన్ అవుతా. అప్పుడు మినిమం 50 అయినా వస్తుంది. అప్పుడు ఇవ్వు షేక్ హ్యాండ్. సరే పద, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కాఫీ తాగుతూ, నిన్ను చాలా రోజుల తర్వాత ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది అశ్విన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ కాఫీ సిప్ చేస్తూ, ఎందుకు ఇందు థ్యాంక్స్? జాబ్ ఇప్పించినందుక? జాబ్ గురించి కాదు అశ్విన్, ఈ జాబ్ కాకపోతే వేరొక జాబ్ వస్తుంది. మరి ఎందుకు థ్యాంక్స్? నీ వల్లే నేను అర్జున్ ఒకటయ్యాం. నీ వల్లే అర్జున్ నా ప్రేమను అంగీకరించాడు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే అశ్విన్. అసలు నువ్వు కనుక హెల్ప్ చేసి ఉండకపోతే మేమిద్దరం కలిసేవాళ్ళమా చెప్పు? సర్లే వదిలే. నువ్వు అలా అన్నిసార్లు నీ వల్లే అంటే నాకు ఏదోలా ఉంది. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా? చాలా అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. సరే మళ్ళీ థ్యాంక్స్ చెప్తావు. ఇందు పైకి లేస్తూ, సరే నాకు టైం అయింది, ఇంటికి వెళ్ళి ఉద్యోగం వచ్చిన సంగతి, నిన్ను కలిసిన సంగతి వెంటనే అర్జున్కి చెప్పాలి. హే ఇందు, నన్ను కలిసిన సంగతి అర్జున్కి చెప్పకు. వీలు చూసుకొని ఒకరోజు మీ ఇంటికి వచ్చి అర్జున్ గారికి సర్ప్రైజ్ ఇస్తాను, ఏమంటావు? సూపర్. మరి ఎప్పుడు వస్తావు? అరే చెప్తానులే, ఇప్పుడే కదా మనం కలిసింది. పైగా ఇక ఇద్దరం సేమ్ ఆఫీస్లో, ఇంకా కంగారెందుకు? ఒకసారి చూసుకొని వస్తాను, సరేనా? కానీ నువ్వు మాత్రం నన్ను కలిసిన విషయం అర్జున్కి చెప్పొద్దు ప్లీజ్. సరే బాబు, చెప్పను, ప్రామిస్, సరేనా? సరే అశ్విన్, నాకు లేట్ అయింది, వెళ్ళొస్తాను. బాయ్ ఇందు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన సంగతి అర్జున్కి చెప్పాను. నా ఆనందాన్ని చూసి అర్జున్ కూడా సంతోషించాడు. కానీ ఉద్యోగం అశ్విన్ వల్ల వచ్చిందని అర్జున్కి చెప్పలేదు. ఎందుకంటే అశ్విన్ అర్జున్కి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు కదా, అందుకే. ఉద్యోగంకి వెళ్ళిన వారం రోజుల తర్వాత నాకు అక్కడ అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల వల్ల నేను అక్కడ ఎక్కువ రోజులు పని చేయలేకపోయాను. 3 నెలలు మాత్రమే అక్కడ పనిచేసి ఉద్యోగం మానేశాను. నేను ఉద్యోగం మానేసిన కొన్ని రోజుల తర్వాత న్యూస్ పేపర్లో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుండగా హైదరాబాదులో నూతనంగా ప్రారంభించబడుతున్న ప్రముఖ 5 స్టార్ హోటల్ నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్ కావాలను అనే యాడ్ చూశాను. రిసెప్షనిస్ట్ అంటే ఎక్కువ శ్రమ ఉండదు కదా అని అనుకొని ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. లక్కీగా నాకు ఆ జాబ్ వచ్చింది. నన్ను ఇంటర్వ్యూ చేసిన హెచ్ఆర్, మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది, కానీ మా హోటల్ రెడీ అవ్వడానికి ఇంకా 2 లేదా 3 మంత్స్ పట్టొచ్చు. బట్ ప్రాబ్లం ఏమీ లేదు, మీకు ఇష్టమైతే ఆఫీస్లో చిన్న పనులు ఉంటాయి, ఆ పనులు చేసినందుకు కూడా మీకు శాలరీ ఉంటుంది. అది కూడా మీకు ఇష్టమైతేనే, లేదంటే మీరు ఒకేసారి హోటల్ ఓపెన్ అయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. బాగా ఆలోచించాను. 2 నెలలు ఎందుకు ఖాళీగా ఉండడం? ఇక్కడే ఆఫీస్లో పనిచేస్తే శాలరీ వస్తుంది, ప్లస్ స్టాఫ్ కూడా అలవాటు అవుతారు కదా అని అనిపించింది.
హోటల్ రెడీ అయ్యేంత వరకు ఆఫీస్ వర్క్కి కూడా వస్తాను అని చెప్పి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయిన 15 రోజులు గడిచింది. స్టాఫ్ మొత్తం నాకు బాగా క్లోజ్ అయ్యారు. మా హెచ్ఆర్ కూడా నా వయసు అమ్మాయి అవ్వటం వలన ఆమె నేను చాలా క్లోజ్ అయ్యాము. నువ్వు చాలా మంచిదానివి అండ్ నీది వెరీ ఫ్రెండ్లీ నేచర్. నీలాంటి అమ్మాయిలు ఉండడం వెరీ వెరీ రేర్. నువ్వు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చావని మా హెచ్ఆర్ నన్ను పొగడని రోజంటూ లేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత హోటల్ రెడీ అయింది. హోటల్ ఓపెనింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. హోటల్ ఓపెనింగ్ రోజు రానే వచ్చింది. నన్ను మా హెచ్ఆర్ 10 రోజుల ముందే స్పెషల్గా ఫ్యామిలీతో రావాలని ఇన్వైట్ చేశారు. కానీ ఏం లాభం, మా హెచ్ఆర్ నాకు చెప్పిన దగ్గర నుంచి నేను అర్జున్ అడుగుతూనే ఉన్నాను. అర్జున్ అప్పటి నుంచి నాకు కుదరదు అని అంటూనే ఉన్నాడు. ఇక అర్జున్తో పెట్టుకుంటే కుదరదని నేను నా 2 పిల్లలను తీసుకుని హోటల్కి చేరుకున్నాను. అక్కడ గేటు దగ్గర మా ఆఫీస్ సెక్యూరిటీ గార్డు వీరయ్య కనిపించాడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి వీరయ్య ఇక్కడ ఉన్న ఆఫీస్ దగ్గర డ్యూటీ లేదా? లేదు మేడం, ఈరోజు హోటల్ ఓపెనింగ్ కదా, ఈ రోజు నుండి నా డ్యూటీ ఇక్కడే. సరే అందరూ వచ్చేసారా? నేనే లేటుగా రాలేదు కదా? లేదు మేడం, నిజం చెప్పాలంటే త్వరగా వచ్చేశారు. ఇంకా చీఫ్ గెస్ట్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది అంట. మన మేనేజర్ గారు కూడా ఇంకా రాలేదు. మరి మన హెచ్ఆర్ గారు? వచ్చారు మేడం, మీరు వస్తే 13వ అంతస్తులో ఉన్న ఫంక్షన్ హాల్కు పంపించమని కూడా చెప్పారు. సరే వీరయ్య, ఏదో పని ఉంది అనుకుంటా, నేను మేడం దగ్గరికి వెళ్తాను. నాకు 13వ ఫ్లోర్లోకి ఎలా వెళ్ళాలో కొంచెం దారి చూపిస్తావా? సరే మేడం పదండి అని వీరయ్య నన్ను హోటల్ లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఇదిగోండి మేడం, పైకి వెళ్ళటానికి లిఫ్ట్ అని లిఫ్ట్ దగ్గరికి వీరయ్యకు నన్ను తీసుకొని వెళ్ళబోతుంటే మా పాప అక్కడున్న బెలూన్స్ చూసి అటుగా పరిగెత్తింది. ఎంత పిలిచినా కూడా ఆగలేదు. నా పక్కన ఉన్న వీరయ్య, ఉండండి మేడం, ఆ పాపని నేను వెళ్ళి తీసుకువస్తానని అన్నాడు. పర్వాలేదు వీరయ్య, ఎలాగో లిఫ్ట్ చూపించావు కదా, పాపని నేను తీసుకొని వస్తాను, నువ్వు గేటు దగ్గర ఉండు. మళ్ళీ మన మేనేజర్ గారు వస్తే గేటు దగ్గర నువ్వు లేవని తిడతారు అని వీరయ్యని అక్కడ నుంచి పంపించేశాను. పాపని తీసుకొని నేను పైకి వెళ్దామని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను. లిఫ్ట్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. నా 2 పిల్లలు హే లిఫ్ట్ వచ్చింది అని ఆనందంతో ఎగురుకుంటూ లోపలికి వెళ్ళారు. వాళ్ళిద్దరి మొహాల్లో నవ్వు చూసి మురిసిపోయాను. సరిగ్గా అప్పుడే నేను లిఫ్ట్ లోపలికి అడుగు పెట్టబోతుంటే నా వెనుక నుంచి ఎవరో నా మెడ మీద ఒక్క ఉదుటున పదునైన గొడ్డలితో నా మెడను నరికాడు. తన కాలితో నా నడుము మీద ఒక్క తన్ను తన్నాడు. అతను తన్నిన వెంటనే నేను ఎగిరి లిఫ్ట్ లోపల పడ్డాను. అతను కూడా లోపలికి వచ్చాడు. అతను లోపలికి వచ్చిన వెంటనే లిఫ్ట్ డోర్స్ మూసుకుపోయాయి. నా కళ్ళ ముందే 2 కూతుర్లను చంపబోతుంటే నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో ఉన్న నేను అతని కాలు పట్టుకొని వద్దు అని వారించాను. గొంతుతో వేడుకున్నాను. అయినా కూడా అతను కిరాతకుడు చాలి లేకుండా నా 2 పిల్లలను నా కళ్ళ ముందే నరికి చంపాడు. వాడు ఎక్కడికి పారిపోకూడదని నా చేతితో వాడి కాలును గట్టిగా పట్టుకున్నాను. నేను ఎంతకీ వదలకపోవడంతో నా చేతిని వాడి బూటు కాలుతో తొక్కి నా చెయ్యి విరిగేలా చేశాడు. నొప్పిని తట్టుకోలేక వాడి కాలిని వదిలేశాను. నేను వాడి కాలును వదిలిన వెంటనే కొన ఊపిరితో ఉన్న నన్ను వాడు కాలితో నా గుండెల మీద గట్టిగా ఒక్క తొక్కు తొక్కాడు. అంతే, అక్కడికక్కడే నేను నా ప్రాణాలు వదిలేశాను. లిఫ్ట్ లోపలే ఆత్మగా మారి నేను అక్కడ పడి ఉన్న నా శవాన్ని, నా 2 పిల్లల శవాలను చూసి లిఫ్ట్ లోపల వెక్కి రోధించాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, నన్ను చంపిన వాడిని ఇంతకంటే ఘోరంగా చంపాలని. నా పిల్లల్ని చంపినవాడు మళ్ళీ ఈ లిఫ్ట్ లోపలికి ఎప్పుడు అడుగు పెడతాడా అని వాడి కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ప్రేమించడం నేను చేసిన తప్ప? పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం తప్ప? నేను నన్ను చంపిన వాడి మీద పగ తీర్చుకోవడం కోసమే ఈ లిఫ్టులో ఉండడం తప్ప?
తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.